ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టెస్ట్ రివ్యూ. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌గా భారత్‌లో అడుగుపెట్టిన సౌత్ ఆఫ్రికాకు తొలి రోజు ఆటలో చుక్కలు కనిపించాయి. భారత్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన బౌలింగ్‌తో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్‌లను పట్టపగలు చుక్కలు చూపించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకు ఎంచుకున్నావురా బాబు అనేలా చేశాడు. 5 వికెట్లతో చెలరేగిపోయిన బుమ్రా దెబ్బకు సౌత్ ఆఫ్రికా తొలి రోజే కుప్పకూలిపోయింది. ఈడెన్ గార్డెన్ వేదికగా ఆరంభమైన తొలి టెస్టులో సౌత్ ఆఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. మార్కరమ్ 31 టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రికల్టన్ 23, మల్డర్ 24, డిజోర్జి 24 తప్ప మిగతా ప్లేయర్లు ఎవరూ ఆడలేదు. భారత్ బౌలర్లలో బుమ్రాకు 5 వికెట్లు లభించగా సిరాజ్, కుల్దీప్ యాదవ్లకు చెరో 2 వికెట్లు దక్కాయి. అక్షర్ పటేల్కు 1 వికెట్ లభించింది. టాస్ గెలిచిన తంబా బౌమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు మార్క్రమ్, రికల్టన్ సౌత్ ఆఫ్రికాకు మంచి స్టార్ట్ ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 57 పరుగులు జోడించారు. ఆరంభంలో సిరాజ్ తేలిపోయాడు. ఓవర్కు 8 చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు. ఖాతా తెరవడానికి మార్క్రమ్కు 20 బంతులు అవసరమయ్యాయి. అయితే ఆ తర్వాత ఫోర్ల వర్షం కురిపించాడు. 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో వన్డే తరహా బ్యాటింగ్ చేశాడు. అయితే బుమ్రా రికల్టన్‌ను అద్భుత బంతితో బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే మార్క్రమ్‌ను కూడా అవుట్ చేశాడు. బౌమాను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. మల్డర్, డిజోర్జి నిలబడడంతో మరో వికెట్ కోల్పోకుండా సౌత్ ఆఫ్రికా లంచ్‌కు వెళ్లింది. అయితే లంచ్ తర్వాత సౌత్ ఆఫ్రికా మళ్లీ కుప్పకూలిపోయింది. మల్డర్‌తో ఆరంభమైన వికెట్ల పతనం అలా కొనసాగింది. తొలి స్పెల్‌లో ఎక్కువ పరుగులు సమర్పించుకున్న సిరాజ్ రెండో స్పెల్‌లో మాత్రం రెచ్చిపోయాడు. బుమ్రా వరుసగా వికెట్లు తీశాడు. కేశవ్ మహారాజ్‌ను అవుట్ చేయడం ద్వారా సౌత్ ఆఫ్రికాను ఆలౌట్ చేయడంతో పాటు 5 వికెట్లు తీసుకున్నాడు. సో నెక్స్ట్ మళ్లీ ఇండియా బ్యాటింగ్‌కి వచ్చింది. యశస్వి జైస్వాల్ కొంచెం తొందరగానే అవుట్ అయిపోయాడు. సో ప్రెజెంట్ అయితే ఇండియా 1 వికెట్ కోల్పోయి 37 పరుగులు జోడించి డే 1 కంప్లీట్ చేసింది. సో డే 2 రివ్యూలో మళ్లీ కలుద్దాం. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.